హలో అండి, నమస్కారం. శ్రీనివాసుడు వెంకటాచల నివాసి అయి ఆకాశరాజు పుత్రి అయిన పద్మావతీదేవిని పరిణయమాడిన పవిత్ర గాథ శ్రీ శ్రీనివాస కళ్యాణం. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి వారి యొక్క మనసులో గల కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం. అది పరమ పావనమైన గంగానదీ తీరం. కశ్యప ప్రజాపతి పర్యవేక్షణలో సకల మునిగణాలు గుమిగూడి యాగాన్ని ప్రారంభించారు. ఇంతలో వీణాముని నారదుల వారు ప్రవేశించారు. ఆ కలహభోజనికి కళ్యాణగాథకు అంకురార్పణం జరుగుతుంది కాబోలు. ఈ యాగ ప్రయోజనం ఏమిటి? యజ్ఞఫలాన్ని ఏ వేల్పు స్వీకరిస్తాడు అని వారు మహర్షుల్ని అడుగుతారు. నారదుని ప్రశ్నలకు సమాధానం తోచని ఋషులు భృగు మహర్షిని ఆశ్రయించారు. యాగఫలం పొందటానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు అర్హులో నిర్ణయించాలని ప్రార్థించారు. భృగువు సత్యలోకం చేరాడు. ప్రణయలోకంలో విహరిస్తున్న సరస్వతీ చతుర్ముఖులు ముని రాకను గమనింపలేదు. వాణీ వీణాలోలుడైన బ్రహ్మ పూజకు అర్హుడు కాడని నిందిస్తూ ముని కైలాసానికి కదిలాడు. అర్ధాంగియగు అద్రితనయతో ఆనందమునున్న ఆ పరమేశ్వరుడు మహర్షిని గమనించి మన్నింపలేదు. పార్వతి మాత్రం పతి దృష్టిని మహర్షిపై మరలించింది. పరమేశ్వరుడి నిర్లక్ష్యానికి గురి అయిన భృగువు ఉగ్రుడై శివలింగానికే పూజలు పొమ్మని శపించాడు. పాదనేత్రుడు పాలకడిల్లో అడుగు మోపాడు. శ్రీకాంతశక్తుడైన వైకుంఠవాసుడు శేషపాన్పుపై పవలించి ఉన్నాడు. భృగు మహర్షికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఆదినారాయణ్ణి వక్షస్థలం మీద ముని తన పాదాన్ని మోపాడు. అయ్యో, నా కఠినమైన ఉరము సోకి మీ మృదువైన పాదం కందిపోయింది కదా అంటూ ఆ జగన్నాటక సూత్రధారి భృగు పాదంలోని నేత్రాన్ని చిదిమివేశాడు. ముని అహంకారం అణిగిపోయింది. శుద్ధ సత్వమూర్తి అయిన మహావిష్ణువే యజ్ఞపూజకి అర్హుడని నిర్ణయించాడు. మునులంతా యజ్ఞఫలాన్ని మాధవునికే సమర్పించారు. ఇంతలో లక్ష్మీదేవి వైకుంఠంలో మహావిష్ణువుతో ఈ విధంగా అంది: మీ వక్షస్థలం నాకు నిత్య నివాసం, నా సయ్యా సౌభాగ్యాలకు నిలయం. లక్ష్మీ నిలయాన్ని కాలదనిన మునిని మీరు గౌరవించారు. ఆ జడదారి అపచారానికి శపించక ఉపచారాలు చేశారు. ఇంతకంటే అవమానం ఏముంటుంది ఇల్లాలికి? భార్య పరాభవాన్నే భరించిన భర్తతో నాకేం పని అంటూ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి వెళ్ళింది. అది మహాకల్పం. సృష్టి అంతా జలమయమైంది. హిరణ్యాక్షుడు చరగర్వంతో భూమిని చాపలాగా చుట్టి సముద్రంలో ముంచివేశాడు. భూదేవి హాహాకారాలు విన్న శ్రీహరి ఆదివరాహమూర్తి అయి ఆ రాక్షసుని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. తన ప్రణయాంకంలో భూసతిని నిలుపుకొని లోకరక్షణార్థం శంఖచక్రాలు ధరించి ఆ శ్వేత వరాహమూర్తి వెలసిన చోటు వరాహక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. బ్రహ్మాది దేవతలు పుష్పవృష్టి కురిపించారు. నాటి నుండి శ్వేత వరాహకల్పం ప్రారంభమైంది. లక్ష్మి అట్లా అలిగి వైకుంఠం వదిలి వెళ్లడంతో ఒంటరివాడైన వైకుంఠవాసుడు వెంకటాచల శిఖరాలు చేరాడు. వరాహ పుష్కరినికి సమీపంలో ఉన్న చింత చెట్టు క్రింద ఒక పుట్టలో నివసించసాగాడు. వల్మీకంలో కాపురమున్న నారాయణ్ణి సేవించుకోవడానికి బ్రహ్మ మహేశ్వరులు ఆవుదూడగా అవతరించారు. ఆదిలక్ష్మికి ఈ విషయాన్ని సూర్యభగవానుడు వివరించాడు. గొల్లబామ వేషంలో వెళ్ళి ఆ ఆవుదూడలను చోళరాజుకు విక్రయించమని ప్రార్థించాడు. చోళరాజు గొల్లభామ తెచ్చిన ఆ ఆవుదూడలను చూసి ముచ్చటపడి స్వీకరించి తన గోశాలకు తరలించాడు. ప్రతినిత్యం గోవు తన క్షీరంతో పుట్టలో చేరిన స్వామిని తృప్తిపరిచేది. కామధేనువులాంటి గోవు ఇంట పాలివ్వకపోవడంతో చోళరాణి యాదవుణ్ణి అనుమానించి తీవ్రంగా దండిస్తుంది. మంద విడిచి ఒంటరిగా గోవు వెళ్లడం చూసిన యాదవుడు వెన్నంటే పోతాడు. అది పుట్టమీద పాలను వర్షించడం చెట్టుచాటు నుంచి గమనిస్తాడు. పాలను పుట్టపాలు చేస్తున్న ఆవుపై ఆగ్రహించి యాదవుడు తానిని కొట్టడానికి చేతిబెత్తం పైకెత్తుతాడు. గోవును కాపాడడానికి పుట్ట వెలువడిన శ్రీనివాసుడు గోపాలుని కర్రదెబ్బకు ఆహుతుడయ్యాడు. శ్రీనివాసుని తలలో రక్తం చింది గోవుపై పడింది. యాదవుడు నేలకూలాడు. గోపాలుడు మరణించాడు. రక్తపు మరకలతో తడిసిన ఆవు
చోళనగరం చేరింది. రాజు ఆవుపై రక్తాన్ని గమనించి అమంగళాన్ని శంకించాడు. ఆవు ముందుకు దారితీసింది. చోళుడు గోవు వెంట నడిచాడు. ఆవు పుట్ట సమీపంలో నిలిచింది. గొల్లవాని శవాన్ని చూసి రాజు నిశ్చేష్టుడయ్యాడు. శ్రీనివాసుడు చోళరాజుని పిశాచి కమ్మని శపించాడు. దాసుని తప్పునకు రాజుకు దండన, నిరపరాధిని నేను అంటూ చోళుడు శ్రీనివాసుని ప్రార్థించాడు. పద్మావతికి నాకు పరిణయమాడిన వేళ ఆకాశరాజు ఇచ్చిన కిరీటాన్ని ధరించిన నీకు శాప విమోచనం కలుగుతుంది. వరహస్వామి అనుమతితో శ్రీనివాసుడు పుష్కరిణి ఒడ్డున స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. వరహ క్షేత్రమైన తిరుమలలో తనకు స్థితిగతులను కల్పించిన భూవరాహస్వామికే తొలి పూజ నైవేద్యాలు జరగవలసిందిగా శ్రీనివాసుడు కట్టడి చేశాడు. వరహమూర్తిని సేవించే వకులమాలిక శ్రీనివాసుణ్ణి లాలించసాగింది. వకుల పూర్వజన్మలో యశోద తన చేతుల మీదుగా శ్రీకృష్ణునకు కళ్యాణ తిలకం దిద్దలేకపోతేనే అని ఆ తల్లి ఆరాటపడింది. ఆ కోరిక తీరకే యశోద వకుల అయింది. కృష్ణయ్య శ్రీనివాసుడయ్యాడు. వకుల కనులలో పారాడేది కృష్ణుడే. ఆ రోజుల్లో ఆకాశరాజు తొండమండలాన్ని పాలించేవాడు. ఇతని తమ్ముడే తొండమానుడు. సంతానార్థి అయిన ఆకాశరాజు యాగాన్ని సంకల్పించి యజ్ఞవాటికను దున్నసాగాడు. ఆశ్చర్యం! నాగేటి చాలు సోకి భూమి నుండి వెలువడిన పద్మంలో ఒక అందాల పసిపాప బోసినవ్వుల లొలకబోస్తుంది. ఆకాశరాజు ఆనందానికి అవధుల్లేవు. ఆ పసిపాపను ధర్మపత్ని అయిన ధరణీదేవి చేతుల్లో ఉంచాడు. ధరణీదేవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు, వక్షోజలాల్లో పారధారలు పెళ్ళుబికాయి. ఇంతలో ఆకాశవాణి వినిపించింది. ఆకాశరాజా, ఈమె కారణజన్మురాలు. ఈ కన్యక వల్ల మీకు లోకోత్తర శుభములు సమకూరుతాయి. పద్మంలో వెలిసిన పాపకు పద్మావతి అని నామకరణం చేసి ఆ రాజదంపతులు అల్లారు ముద్దుగా పెంచసాగారు. యవ్వనవతి అయిన పద్మాదేవి ఒకనాడు చెలికత్తెలతో వనవిహారం చేస్తుండగా అక్కడికి ఒక ముని వచ్చాడు. పద్మావతి హస్తరేఖలు పరిశీలించి, నీవు మహావిష్ణువునే చేపట్టగల భాగ్యశాలివి అన్నాడు. ఆ త్రికాలవేది ఎవరో కాదు, నారదులవారే. వేటకు వెళ్లిన శ్రీనివాసునికి మదపుటేనుగు ఎదురైంది. ధనుర్బాణాలు ధరించి అశ్వారూఢుడైన శ్రీనివాసుడు దాన్ని వెన్నంటే తరమసాగాడు. ఆ మదగజం గజగమనాలు విహరించే ఉద్యానవనం చేరింది. ఆ ఏనుగు చూసి పద్మావతి చలికత్తెలు భయభ్రాంతులయ్యారు. అక్కడ శ్రీనివాసుని చూడగానే ఏనుగు అదృశ్యమైపోయింది. బెదురుతీరిన ముద్దుగుమ్మలు ఆశ్చర్యస్వరూపుడైన శ్రీనివాసుని చుట్టూ చేరి ప్రశ్నించసాగారు. పద్మావతి ఆ నవయువకుణ్ణి ఓరగంట చూసింది. శ్రీనివాసుడు పద్మావతి వైపు తిరిగి తన పేరు పెంపు తెలిపి ఆమె పుట్టు పూర్వోత్తరాలను తెలపమన్నాడు. పద్మావతి ఆకాశరాజు పుత్రిక అని చెలికత్తెలు తెలిపారు. శ్రీనివాసుని మనసు వశం తప్పినది. మీ చెల్లిని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని పద్మావతిని సమీపించాడు. చెలికత్తెలు అతని దుడుకుతనాన్ని వారించి రాళ్లందుకున్నారు. ఆడవాళ్ల దెబ్బలు రుచి తెలిసిన ఆ అవతార పురుషుడు మర్యాదగా శేషాద్రికి వెనుతిరిగాడు. శ్రీనివాసుని మనసు పద్మావతి ఆధీనమైంది. వకులమాలిక ఆప్యాయంగా అమర్చిన భక్ష్యభోజ్యాలను ముట్టలేదు. పరాధీనుడైన తనయుణ్ణి చూసి తల్లి మనసు తల్లడిల్లిపోయింది. నీ మనసులో బాధేమిటో చెప్పవయ్యా శ్రీనివాస అన్నది వకుల. శ్రీనివాసుడు పద్మావతిపై ప్రణయాన్ని తెలుపుతూ ఆమె పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా వినిపించసాగాడు. అపర లక్ష్మీదేవి అయిన వేదవతి ముని ఆశ్రమంలో ఉండగా కామాంధుడైన రావణుడు ఆమెను వాంఛించి బలత్కరించబోయాడు. వేదవతిలో కోపం భగ్గుమన్నది. నీచుడా, నీ చావుకు నేనే కారణమవుతా అని శపించింది. రాక్షస స్పర్శకు నిందించుకుంటూ వేదవతి అగ్నిప్రవేశం చేస్తుంది. అగ్నిదేవుడు ఆమెను సురక్షితంగా తన భార్య అయిన స్వాహాదేవికి అప్పగిస్తాడు. వనవాసం చేస్తున్న సమయంలో రామలక్ష్మణులు లేనప్పుడు సీతమ్మను అపహరించుకుపోవడానికి రావణాసుడు పంచవటికి వస్తాడు. ఆ దశకంఠుడు లంకకు ఎత్తుకుపోయినది అసలు సీతను కాదు, ఈ వేదవతినే. సీతమ్మగా భావించి రావణుడు వేదవతిని లంక చేర్చగా రాముని అర్ధాంగి సీత అగ్నిహోత్రుని ఇల్లు చేరింది. రావణుని ఇంట ఉన్న వేదవతిని సీత అనుకున్న రాముడు ఆమెను స్వీకరించును అని నిరాకరిస్తాడు. వేదవతి అగ్నిప్రవేశం చేస్తుంది.
అగ్నిదేవుడు సీతతో పాటు వేదవతిని కూడా రామునికి అప్పగిస్తాడు. వేదవతి వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న రామునికి సీతమ్మ చెప్తుంది, నాకు మారుగా ఇంతకాలం రాక్షసుల బారిపడి అష్టకష్టాలను ఓర్చిన ఈ వేదవతిని స్వీకరించండి. నేను ఏకపతివ్రతుడిని, నీకు తెలీదా జానకి? ఈ జన్మలో ఇది కాని పని. మరో జన్మలో ఈ వేదవతిని ఆకాశరాజు ఇంట పద్మావతిగా అవతరిస్తుంది. నేను శ్రీనివాసుడినై ఆమెను చేపడతాను అని సీతకు వాగ్దానం చేస్తాడు శ్రీరాముడు. ఇది విన్న వకులమాలిక పద్మావతిని పరిణయమాడనిదే శ్రీనివాసునికి సుఖం లేదని తెలిసి ఆకాశరాజు ధరణీదేవులతో పెండ్లి రాయబారం చేయడానికి బయలుదేరింది. మార్గమధ్యమున శివాలయము నుండి వచ్చుచున్న పద్మావతి ఆవిడ చెలికత్తెలను చూసి పద్మావతికి కూడా శ్రీనివాసునిపై విరహము వేగుచున్నట్లుగా తెలుసుకున్నది. వారి వెంట అంతఃపురంకి వెళ్ళింది. పద్మావతి విరహజ్వరంతో పాన్పు పట్టింది. తన కూతురు శ్రీనివాసుని ఇష్టపడుతుందని తెలుసుకున్నారు. బృహస్పతితో సంప్రదించి శ్రీనివాసునితో సంబంధం శ్రేయస్కరమని కళ్యాణ గడిలకు ఎదురుచూడసాగారు. శ్రీనివాసునికి తొందర ఎక్కువ. ఎరుకలసాని వేషంలో పద్మావతీ నగరం ప్రవేశిస్తాడు. రాజవీధుల్లో తిరుగుతున్న ఈ కపట సాముద్రికవేత్తను చెలికత్తెలు రాణీవాసానికి రమ్మని పిలిచారు. ఎరుకలసానికి శ్రీమద్ గంభీర్యం ఎక్కువ. రాణిగారి పిలుపులేనిదే అంతఃపురానికి రానంటుంది. తన కుమార్తె భవిష్యత్తే సర్వస్వంగా భావించిన ధరణీదేవి ఆ ఎరుకలసానిని స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తుంది. పద్మావతి చేతి సొగసు రేఖలను శేషాచల ఎరుకలసాని చూస్తూ, ఇది ప్రేమకు సంబంధించిన జబ్బు. కొండలధర శ్రీనివాసునికిచ్చి పెళ్లి చేస్తే అన్నీ కుదురుతాయి. త్వరలో ఆ కోనేటిరాయుడు తన తల్లిని పెళ్లి రాయబారానికి పంపుతాడు అని చెప్పింది. ఎరుకలసాని వెళ్ళిపోయిన అనంతరం రాణీ పరిచారికలతో కూడియున్న వకులమాలిక రాణీ వద్దకు వచ్చి తాను శ్రీనివాసుని వద్ద నుండి వచ్చినట్లు తెలిపి ఆయనకు పద్మావతిని ఇయ్యవలసిందిగా అర్థించింది. బృహస్పతి మాట, ఎరుకల జోస్యం, వకుల రాయబారం అన్నీ విన్న ఆకాశరాజు పద్మావతి పరిణయానికి ముహూర్తం నిర్ణయించవలసిందిగా దైవజ్ఞులను కోరాడు. పద్మావతి శ్రీనివాసులకు వివాహం చేయడానికి సంకల్పం చేసుకుని మహారాజు సభలో అందరికీ చెప్పి ఆ క్షణమునే శ్రీనివాసుడికి పద్మావతిని వివాహం ఆడవలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు. ఆకాశరాజు సందేశాన్ని తీసుకుని వెళ్లటానికి సుకుమార్షిని అర్థింపగా వకులమాలికతో సహా వెంకటగిరికేగి శ్రీనివాసుని దర్శించి ఆ ఆహ్వాన పత్రికను శ్రీనివాసునికి అందించారు. శ్రీనివాసుడు మహర్షి ద్వారా కంఠమాలను బహుమతిగా పద్మావతికి పంపించారు. శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడడానికి శివబ్రహ్మాది దేవతల ఆమోదాన్ని పొందాడు. కళ్యాణానికి కావలసిన పైకాన్ని అప్పుగా సమకూర్చమని శ్రీనివాసుడు కుబేరుణ్ణి ఆదేశించాడు. పెళ్లి కోసం చేసిన అప్పును కలియుగాంతం వరకు చెల్లించక తప్పదు వడ్డీ కాసులవానికి. వెడలిన వెంకటదైవ శిఖామణి పెళ్లి కుమారుడై గరుడారూఢుడై సకల సురులు మునివరులు కొలువుగా కదిలిన శ్రీనివాసుడు. ఆకాశరాజు రాజమర్యాదలతో శ్రీనివాసుణ్ణి ఆహ్వానించాడు. కొత్త పెళ్లి కొడుకును భద్రగజముపైన ఊరేగించారు. శ్రీనివాసచంద్రుణ్ణి దివ్య సౌందర్యాన్ని నగరకాంతలు నయన చకోరాలతో ఆస్వాదించసాగారు. కళ్యాణ వేదిక మీద పద్మావతి శ్రీనివాసులు. పద్మావతి పాణిద్వయాన్ని శ్రీనివాసుని చేతుల్లో ఉంచి ఆకాశరాజు తృప్తిగా నిట్టూర్చాడు. మెరుపు మేఘము కూడి మెరిసినట్లయింది. ముక్కోటి దేవతలు ఆశీర్వదించారు. ముత్తైదువులు మంగళగీతాలు వినిపిస్తున్నారు. కమలారమణికి కమలాక్షునకును మమతల జయ జయ మంగళం. అది లోక కళ్యాణం కోసం అవతరించిన శ్రీనివాసుని కళ్యాణగాథ. శ్రీకాంతాయ కళ్యాణ నిదయ నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.